మనము ఈరోజు నీటిలో మునిగేవి, నీటిలో తేలేవి, నీటిలో కరిగేవి చూద్దాం. ఓకేనా? మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏమున్నాయి? నీళ్లు. ఇవేంటి? నీళ్లు. ఇవి వెరీ గుడ్. రాళ్ళు. ఇవి ఆకులు. ఇవి పూలు. ఇవి చాపీస్. తెలుసా మీకు? ఇది మట్టి కాదు, ఇసుక. వెరీ గుడ్. ఇసుక. ఇది ఏంటిది? పంచదార. ఇది ఉప్పు. అమ్మో, మీకు చాలా తెలిసే. మనము ఉప్పుని నీళ్ళల్లో వేసాను, పంచదారని నీళ్ళల్లో వేస్తున్నాను. ఇసుకని నీళ్ళల్లో వేసాము. రాళ్ళు వేయండి. ఒక్క రాయి. ఓకే 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 ఓకే. పూలు ఉన్నాయి కదా మన దగ్గర. పూలు నీళ్ళల్లో వేసాను. కూర్చో. ఇదేంటిది? షిప్. పడవ కదా, పడవ. ఈ పడవని కూడా నీళ్ళల్లో వేస్తాను. ఆకులు ఉన్నాయి కదా మన దగ్గర, ఆకులు కూడా నీళ్ళల్లో వేసాను. ఇప్పుడు చూడండి మీరు, రాళ్ళు ఏమైపోయినాయి? మునిగిపోయినాయి. రాళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయా? మునిగిని. పడవ పైనే తేలింది. చూడండి, పడవ పైనే ఉంది. ఆకులు పైనే ఉన్నాయి, తేలుతున్నాయి. పూలు పైన తేలుతున్నాయి. ఇసుక కరగలేదు. ఇసుక కనిపిస్తుందా? కనిపిస్తుంది. మరి పంచదార, ఉప్పు నీటిలో కరిగిపోయింది. అంటే మనకి రాళ్ళేమో లోపలికి బరువుగా ఉంటాయి, నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. ఇసుక లోపలికి వెళ్ళిపోయింది, కరగలేదు. పంచదార కరిగిపోయింది, ఉప్పు కరిగిపోయింది. ఆకులు పైనే తేలుతున్నాయి, పూలు పైన తేలుతున్నాయి, పడవ కూడా పైనే వెళ్తుంది. చూసారా? నీటిలో బరువుగా ఉన్నాయేమో నీటిలోకి మునిగిపోతాయి, తేలికగా ఉన్నాయేమో నీటిలో తేల్తాయి. కరిగేవి కొన్ని ఉన్నాయి, మునిగేవి కొన్ని ఉన్నాయి, తేలేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, రాళ్ళు మునుగుతాయా తేల్తాయా? వెరీ గుడ్. ఆకులు మునుగుతాయా తేల్తాయా? తేల్తాయి. వెరీ గుడ్. ఇప్పుడు చాక్ పీస్ వేసానా? చాక్ పీస్ కూడా ఏమైపోయింది? లోపలికి మునిగిపోయి కరిగిపోయింది. అయితే పూలు కూడా తేలుతున్నాయా మునుగుతున్నాయా? తేలుతున్నాయి కదా. పడవేమో పైకి తేలుకుంటా వెళ్ళిపోతుంది. ఓకే, తెలుసుకున్నామా మనం ఈరోజు? ఓకేనా? ఇంకా చాలా నేర్చుకుందాం రేపు కూడా. ఓకే, బాయ్.